పాట సంఖ్య 502, పాత పుస్తకం 496. బలవంతుడేసు మహిమా పాడి వీలాగునే వివరింప, కల్వరి రక్షణ విలువ ఎల్లరికి దొరుకును. ఆ రక్షణంపు బావులెల్లను అంతులేని లోతు గలవి, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున. నీళ్ళు లేని శ్రమ ఎంతాయో దీనిని ఆలోచించరే ఎవరు, విలువైన ప్రభుని మాటలను ఆలకించి అంగీకరించు. ఆ రక్షణంపు బావులెల్లను అంతులేని లోతు గలవి, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున, ఎండిపోవు ఎన్నాడుమెన్నాడందున. ఉప్పు నీళ్ళ బావులున్నాను ఇక ఉపయోగము ఉండదు, తప్పులన్నీ త్రోసివేయుము అప్పుడే ఆనందమబ్బును. ఆ రక్షణంపు బావులెల్లను అంతులేని లోతు గలవి, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున. ఉప్పు నీళ్ళ బావులున్నాను ఇక ఉపయోగము ఉండదు, తప్పులన్నీ త్రోసివేయుము అప్పుడే ఆనందమబ్బును. ఆ రక్షణంపు బావులెల్లను అంతులేని లోతు గలవి, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున. కలహముల మానివేతుము మంచి జలముల త్రాగి ఆనందించు, ఎల్లరమే కామోదము తొలగా ద్రోసి అడ్డులన్నీయు. ఆ రక్షణంపు బావులెల్లను అంతులేని లోతు గలవి, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున, ఎండిపోవు ఎన్నాడైనను చేదికుందుమెన్నాడందున. జీవజలముల త్రాగిన వారు మీరు దేవుని సాక్షులై ఉండుడి, భువినెందరో తప్పికొన్నారు
4వ అధ్యాయం నిర్గమాకాండం 1 నుండి చదువుదాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయెను. అప్పుడు యెహోవా, నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత, వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా, నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టుగలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు అది మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారి 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగుననెను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉండి మార్పు చెందని గొప్ప దేవ, మీకెంతో వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయలేని తండ్రి, మీకెంతో వందనాలు. ఈ సమయంలో మీరు మా దృష్టికి తీసుకొని వచ్చిన ఈ లేఖన వాక్య భావం బట్టి ఎంతో వందనాలు. మీరే మాతో మాట్లాడుతురండి ప్రభా, మీకెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, జ్ఞానం లేనివాడిని దాసుడు బలపరచండి, శక్తి లేనివాడు బలహీనుడు మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ దగ్గర నా స్థలంకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, దేవా కృతజ్ఞత స్తుతి వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ మీరు మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమాకాండం 4వ అధ్యాయము. ఇక్కడ మోషే ఒక బలహీనమైన రీతిలో ఈ నాయకత్వానికి నేను ఏమాత్రం సరిపోనని తను మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు ఆయన బలపరుస్తున్నట్లు, సూచనల ద్వారా వారు నమ్మడానికి అనుమతిస్తున్నట్లుగా మనం చూస్తాం. పోయిన వారు నేను మీకు 3 మాటలు జ్ఞాపకం చేశాను. 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు నన్ను నమ్మరు, రెండవది నా మాట వినరు, 3వ మాట యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమీయగా అనే మాట చూస్తాం. 3 మాటలు. 1, నా మాట వినరు, ఫస్ట్ నమ్మరు, 2 వినరు, 3 ప్రత్యక్షం కాలేదందరు. ఇప్పుడు ఇవన్నీ దేనికి అంటే, దేవుని మాట వారు వినడానికి మోషే ద్వారా, దేవుని నమ్మడానికి మోషే ద్వారా, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలు తెలుసుకోవడానికి మోషే ద్వారా. కాబట్టి ఇక్కడ మొదటి సంగతి ఏంటి అంటే, కర్ర ఏమైపోయింది, పాము అయింది. అది ఆ తర్వాత పట్టుకుంటే అది మళ్ళీ కర్రగా అయింది అని చూస్తాం. తర్వాత రెండవ సూచన ఏంటి, ఇక్కడ 5వ వచనంలో
ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠుగలదై హిమము వలె తెల్లగా అయ్యెను అనే మాట చూస్తాం. తన చేతిని ఏం చేశాడు? ఆయన రొమ్మును ఆనించుకున్నాడు. దాన్ని వెలుపలకు తీసినప్పుడు ఆ చేతికి ఏమొచ్చింది? కుష్ఠము కలిగిన చెయ్యిగా మారింది, హిమముగా మారింది. అయితే దీన్ని బట్టి తర్వాత మళ్ళీ ఆ చెయ్యిని మళ్ళా రొమ్మును ఉంచుకుంటే అది మళ్ళీ మామూలు చెయ్యిగా మారింది. ఈ సంగతిని మనం చూస్తాం. ఈ చెయ్యిని రొమ్మును పెట్టుకోవటం మనం ఏం గమనిస్తాం? చెయ్యిని రొమ్మును పెట్టుకోవడం మనం ఏం గమనిస్తాం? మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? దాన్ని రొమ్మును 2 సార్లు రొమ్మును ఆనించుకున్నట్లుగా మనం చూస్తాం. అది నేనేమంటాను అంటే, రొమ్మును ఆనించుకోవడం మనం ఏదైనా ప్రేమతోటి మన బిడ్డలను ఏం చేస్తాం? రొమ్మును ఆనించుకుంటాం, అంతే కదా. మనం గొర్రెను దొరికినప్పుడు ఏం చేశాడు? తప్పైన గొర్రెని ఎత్తుకొని వచ్చాడని, లేకపోతే అరణ్యంలో ఇశ్రాయేలును రొమ్మును ఆనించుకుని లేడు, ఇలాగ మనం చూడొచ్చు కదా. అయితే ఇప్పుడు మనకి చాలా సమీపంగా రొమ్మున ఆనించుకునే ఈ పద్ధతిని మనకేం చూపిస్తామంటే, మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, లేక మోషే చెయ్యి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే రొమ్మున ఆనించుకున్నప్పుడు, ఆ మొదటి మాట మనకేం చేస్తుందంటే, ఈ చేతిలో ఉన్నటువంటి సంగతి ఏంటో మోషేకి ఏమైంది? అర్థమవుతుంది. చేతిలో ఏమి లేదు యాక్చువల్గా ఆయనకు అప్పటిదాకా. ఇప్పుడు అక్కడ ఆనించగానే దానికి ఏమొచ్చేసింది? కుష్ఠ వచ్చింది అని చూస్తాం, అవునా. నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుని యొక్క జీవితం దేవునికి సమీపమైనప్పుడు, మానవుని జీవితం దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు, మానవుని జీవితంలో లోపము, తప్పిదము, పాపము బయటకు వస్తుంది. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఈ చెయ్యిని రొమ్ము దగ్గరకు తీసుకువెళ్ళగానే ఆ చేతిలో కుష్ఠు కనిపించింది. బయటికి తీసినప్పుడు ఏమొచ్చిందంటే కుష్ఠు వచ్చింది. అది మనకేం చూపిస్తుందంటే, మానవుడు దేవుని సమీపించినప్పుడు తన తప్పిదాలు, తన పాపము తనకేమవుతున్నాయి? అర్థమవుతాయి. అది వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక 7వ అధ్యాయము, రోమాపత్రిక 7వ అధ్యాయము ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి అపోస్తలుడైన పౌలు తనకు అర్థమవుతుంది, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరమును నేను కలిగి ఉన్నాను. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం దేవుణ్ణి సమీపించినప్పుడు మన సంగతి ఏంటో దేవుడు మనకి బయలుపరుస్తాడు. మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఆయన వెల్లడి చేయొచ్చు, ఆయన మనకి చూపించవచ్చు. ఉదాహరణకి 73వ కీర్తనలో ఒక మాట మనం చూస్తే, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల
నేను నా కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏమి చాలా ఆలోచించాడు ఆసాపు కీర్తన ఇది. ఆయన అనుకున్నాడంట, నేను చేతులు కడుక్కొని ఉన్నట్టు వ్యర్థమే, భక్తిహీనులు అలా ఇలా ఉన్నారు, మరి వాళ్ళే వదిలుచున్నారు అన్నట్లుగా తను భావించాడు. అయితే ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తే సంగతి తెలిసింది? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఆలోచించినప్పుడు వాళ్ళ అంతమేందో ఆయనకేమైంది? బయలుపరచబడింది. ఆ తర్వాత మరి ఇంకొక మాట మనం చూస్తాం, తన సంగతి ఏంటో కూడా తెలుస్తున్నట్లుగా చూస్తాం. 22వ వచనం, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అనే మాట చూస్తాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే భక్తిహీనుల పరిస్థితి, తన స్థితి కూడా తనకేమైంది తెలిసింది. మనం దేవుణ్ణి సమీపించడం ద్వారా, చెయ్యి రొమ్మున ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన విషయం ఏంటో మనకి వెల్లడవుతుంది, లేక మన పరిస్థితి మనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు, నేను తెలివి లేని పశుప్రాయుడను, నీ సన్నిధిని నేనేమై ఉన్నాను, మృగమునైతిని అని మాట చూస్తాం. బైబిల్లో కూడా వాక్యంలో చూస్తే యాకోబు పత్రికలో ఒక మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవుని యొద్దకు మనం రావాలి, అప్పుడే పరిశుద్ధతకు అవకాశం ఉంటుంది, అప్పుడే మన పాపలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. దేవుని యొద్దకు రాకుండా, వాక్యం యొద్దకు రాకుండా మన తప్పిదాలు మనకేం కావు, వెల్లడి అవ్వవు. అది కాబట్టి ఆ చెయ్యి రొమ్మును ఆనించుకుంటే వచ్చిన కుష్టు మానవుని జీవితంలో వెల్లడి అయిన పాపాన్ని, తప్పిదాన్ని, లోపాన్ని మనకేం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఇంకా వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇక్కడ మీరు చూడండి, మొదటి వచనం నుండి చూస్తే, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగారు. ఎక్కడికి తీసుకొచ్చారు ఆమెని? యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఆమెకి మరణశిక్ష వేయాలని వాళ్ళందరూ ప్రభుని అడుగుతున్నారు. అయితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వంగి నేల మీద ఏమో రాయిచున్నాడు. తర్వాత పట్టు వదలకుండా అడుగుతుంటే యేసుప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. కాబట్టి విమర్శించడానికి, లోపం చెప్పడానికి అర్హులు ఎవరు అంటే ఆ లోపం, ఆ పాపం, ఆ తప్పిదం చేయని వాళ్ళే దానికి అర్హులు అని మనకి అర్థమవుతుంది. అని ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? నేల మీద మళ్ళీ రాస్తూనే ఉన్నాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. అక్కడ ఒకటని అంకి వేసి మనస్సాక్షి చేత ఏం చేయబడ్డారు? గద్దించబడ్డారు. వారి తప్పిదాలు తెలిసినాయి, వారి పాపములు వారికి అర్థమైనాయి. వారి సంగతిని మనం అలాగ ఉంచితే, యేసయ్య ఒక్కడే అక్కడ మిగిలిన తర్వాత స్త్రీ మధ్య ఉంటే యేసుప్రభు తల ఎత్తి చూచి అన్నాడు, అమ్మా,
వారెక్కడున్నారు? ఏమన్నాడు ఆయన? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు. ఆమె లేదు ప్రభువా అంది. అందుకు యేసయ్య అన్నాడు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి ఏం చేయకు, పాపము చేయకు. అంటే ఆమెను ఏమని సంబోధించాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఏమని సంబోధించాడు ఆయన? అమ్మా. అంటే నా వ్యక్తిగత ధ్యానాన్ని బట్టి నేనేం ఆలోచిస్తానంటే, ఆమె వ్యభిచారం చేసే స్త్రీని ఎవరన్నా ఆమెలో అమ్మని చూస్తారా? లోకంలో ప్రజలందరూ ఏం చూశారంటే ఆమెలో స్త్రీని చూశారు, కానీ యేసుప్రభు ఏం చూశాడు? ఆమెలో అమ్మని చూశాడు. అది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఆమెను చూసిన విధానాన్ని బట్టి ఆమె ప్యాటర్న్లోనే ఉండిపోతూ వచ్చింది. కానీ యేసుప్రభు ఆమెలో మరుగైన, ఆమెలో దాగి ఉన్న, ఆమెలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, ప్రేమ, అమ్మ ప్రేమను ఆయన బయటికి తీశాడు. ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఆయన అమ్మ అనగానే ఈ పదం నన్ను ఎప్పుడు ఎవరు కూడా ఏం చేయలేదు, పిలవలేదయ్యా. ఈ తరహాలో దైవ ప్రేమను, ఈ తరహాలో సమాజంలో మానవ ప్రేమను వ్యక్తపరిచిన వాడు కూడా ఎవరు కూడా లేనే లేరు. యేసు ప్రభు ఆమె తప్పిదాలన్నీ ఆమెకు ఆ ఒక్క మాటలోనే ఏమై ఉంటాయి? పొర్లుకొని వచ్చి ఉంటాయి. నన్ను ఎవరు అమ్మ అని పిలవలేదు, నేనంత నీచురాలను. ఆయన పిలుపులోనే ఆమె గుండెలు పగిలిపోయి ఉంటాయి, పశ్చాత్తపడి ఉంటుంది. ఆమె తప్పిదాన్ని దేవుని చెంత ఎప్పుడు ఒప్పుకుంది అని అంటానంటే, చెయ్యి రొమ్ముకొచ్చి ఆనుకున్నప్పుడే కుష్టు బయటపడింది. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడే మన తప్పిదాలు బయటికి రాగలుగుతాయి. మనం దేవుని యొద్దకు రాకపోతే మన తప్పిదాలు బయటికి రావు. లేక వాక్యం వద్దకు రాకపోతే మన తప్పిదాలు బయటికి రావు. ఇలాగనే ఇదే తరహాలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఇంకొక మాట చూడవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మీరు చూడవచ్చు ఈ మాట. చూడండి అక్కడ ఏమనుంది అంటే, 14వ అధ్యాయం 24వ వచనం. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాని పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయము రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను. ఎప్పుడమ్మా? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వారందరూ బోధిస్తూ ప్రవచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాపాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. వాక్యం బయలు వెళ్ళిన తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు అయిన వాక్యం మన తప్పిదాన్ని బయటికి తెస్తుంది. మోషేకి చూపించిన ఈ సూచనను మనం చూస్తాం. నీ చేతిని రొమ్మును ఉంచుకో, అదేమవుతుంది? కుష్టు కలిగినదే అవుతుంది. ఎవరైనా దేవుని దగ్గరికి రాగానే ఖచ్చితంగా ముందు వాళ్ళ తప్పిదాలు బయటికి వస్తాయి. కుష్టు మనకేం చూపిస్తుంది? కుష్టు ఏం చూపిస్తుంది? పాపాన్ని లేక అపవిత్రమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. లేవీకాండం ఇక్కడ ఒక మాట చూద్దాం. లేవీకాండం 12వ అధ్యాయం. లేవీకాండం 12వ అధ్యాయం 45వ వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరయబూసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ
వాడు అపవిత్రుడై ఉండును. ఏమనుంది ఇక్కడ? కుష్టు వ్యాధి ఏం చూపిస్తుంది? చేతికి వచ్చిన కుష్టు వ్యాధి చెప్పాలి, అపవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ చెయ్యి మానవ జీవితాన్ని చూపిస్తే, ఆ రొమ్ము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఆ కుష్టు వ్యాధి ఏం చూపిస్తుంది? అపవిత్రమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనుషుడెవరమ్మా? అపవిత్రమైనటువంటి వాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మనమందరము అపవిత్రుల వంటి వారమే, మేమందరము అపవిత్రుల వంటి వారమే. చదవండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. చూడండి, మేమందరం ఎవరివి? అపవిత్రుల వంటి వారం. అపవిత్రులమే. బైబిల్ ఇదే మాట చెప్తుంది. ఎట్లా తెలిసింది నీ తప్పులు నీకు? ఎలా తెలిసింది నీ పాపం నీకంటే, వాక్యం విన్నప్పుడు నా తప్పిదాలు నాకు తెలిసిపోయినాయి. వాక్యం విన్నప్పుడు నా పాపం బయటికి వచ్చింది. దేవుని యొద్దకు వెళ్ళడం ద్వారా నా అపవిత్రత బయటకు వచ్చింది. చెయ్యి ఆయిందే, కానీ రొమ్మును ఆనించుకుంటే అదేమైపోయిందంట? కుష్టు కలిగింది, హిమము వలె అయిపోయింది. ఇలాగ మనం చదివితే కుష్ఠరోగము కలిగిన వాడు దేవుని సన్నిధికి రావడానికి వీలేదు. ఇక అలాంటి 5 సంగతులు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. ఇక్కడ చెప్పబడింది లేవీకాండంలో 12వ అధ్యాయంలో వాడు ప్రత్యేకంగా ఉండాలనే మాట చూస్తారు. ఉజ్జియా కుష్ఠ వచ్చినప్పుడు బయటికి పరిగెత్తాడని చూస్తారు. ఇలాంటివన్నీ మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు కేవలం కుష్ఠ అనేది మానవుని యొక్క అపవిత్ర జీవితాన్ని జ్ఞాపకం చేసింది. కాబట్టి మోషే రొమ్ము నానించుకున్నప్పుడు తన చేయికి కుష్ఠు రాగటం ఆ మానవుని జీవితంలో ఉన్న తప్పిదాన్ని, పాపాన్ని జ్ఞాపకం చేయడానికి సాదృశ్యం. అయితే దేవుడు మళ్ళీ అంతటితోనే ఆగలేదు. ఆ చేతిని కుష్ఠుతోనే ఏం చేయలేదు, ఆయన విడిచిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ చదువుతాం నిర్గమాకాండం మళ్ళీ 4వ అధ్యాయానికి వద్దాం. అక్కడ ఏమనుంది చూడండి, మళ్ళీ చదవండి. ఏమనుంది? 7వ వచనం. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మును ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. అది ఇప్పుడు ఈ మాట మనం చూస్తే, మరి ఆ కుష్ఠ ఏమైపోయింది? పోయింది. ఎప్పుడు పోయింది? అది మళ్ళీ మళ్ళీ ఎక్కడికి రావాల్సి వచ్చింది? అది మళ్ళీ రొమ్మునికే రావాల్సి వచ్చింది. ఏ రొమ్ముకైతే ఆనించుకుంటే కుష్ఠ వచ్చిందో, ఏ రొమ్మును ఆనించడం వల్ల దానిలో ఉన్న మానవుని యొక్క పాపం బయటపడుతుందో, ఏ దేవుని యొద్ద మన పాపం బయటకు వెల్లడవుతుంది, అదే దేవుని దగ్గర మళ్ళీ మనకేముంది అంటే ప్రాయశ్చిత్తం ఉంది. ఏముంది? మళ్ళీ ఆ కుష్ఠు పోయే అవకాశం ఉందా లేదా? అది కుష్ఠవ్యాధి కలిగిన వాడు వాస్తవంగా దేవుని సన్నిధికి రావడానికి వీల్లేదు. అయితే ఇక్కడ మనం చూస్తే వాస్తవమే, గ్రహం స్టెయిన్ గారి గురించి నేను నా యూత్ మీటింగ్లో చెప్పారు కదా, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళ మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. ఆయనతో మాట్లాడిన వచనం ఏంది మీరు చెప్పండి? ఏ వచనం ద్వారా ఆయన కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళ మధ్య పరిచర్య చేయడానికి సమర్పించుకున్నాడు మిషనరీగా? నిన్న చెప్పారు కదా. ఏం వచనం? మత్తయి సువార్త 8వ అధ్యాయం. కుష్ఠరోగి వచ్చి నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయగలం. చదవండి ఆ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయమే కదా, చదువు. మరి 2వ వచనమా? చదువు. ఇదిగో చూడండి, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడంట. వాస్తవం కుష్ఠరోగులు రావచ్చా దేవుడి దగ్గరికి? సమీపించవచ్చా? వాళ్ళు సెపరేట్గా ఉండాలి, ఊరెలపలు ఉండాలి. అయితే ఇప్పుడు ఈ కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి రావడానికి యేసుప్రభు అనుమతించాడు. అనుమతించడమే కాదు, ఆయన ప్రార్థన చేశాడు యేసుప్రభుకి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను కుష్ఠవ్యాధి నుంచి విమోచించు, బాగు చేయి, స్వస్థపరచు, నీకు ఇష్టంగా అయితే ఇట్లానే ఉండిపోతాను అన్నాడు అనమాట. అప్పుడు యేసుప్రభు మనసు కరిగిపోయింది, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడంట కదా. కుష్ఠరోగులు అలానే ఉండాలని దేవుడు కోరుకున్నాడా? లేదు. ఇక్కడ మనం ఏం చూస్తాం? ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టాడు అనే పదాన్ని చూడండి అక్కడ. ఇట్లానే దూరంగా ఉండి స్వస్థత వచ్చునుగాక అనలే. మనమైతే ముట్టుకుంటామా? భయం.
అదేమైద్దోనని భయం కదా. కానీ గ్రహం స్టైన్స్ గారు ఆ గాయాలు తోడడం, ఆ వీడియో చూసినప్పుడు నాకైతే టీయర్స్, నాకు ఆగల, కాసేపు కళ్ళేమంట కన్నీళ్ళు అయితే ఆగలేదు. అయితే నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తానంటే, ప్రభు అన్నాడంట, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ఏం చేశాడంట, ముట్టాడు. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ముట్టుకున్న యేసు ప్రభు, నువ్వు బాగోవటం ఇష్టమే అన్న యేసు ప్రభు, మరి కుష్టు కంటే భయంకరమైంది మన హృదయంలో పాపం. అవునా? ఇప్పుడు మనం చదివితే మిరియాము కుష్టు ఎందుకు వచ్చింది? మోషే మీద సణుక్కున్న పాపం. ఉజ్జయ కుష్టు ఎందుకు వచ్చింది? ఆయన యాజకుల మీద చూపిన రౌద్రాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చింది? కుష్టు. అంటే మరి గెహజీ కుష్టు ఎందుకు వచ్చింది? ఆయన కాందాన్ని ఆశించడం వల్ల వచ్చింది. కుష్టు ఏం చూపిస్తుంది అంటే సైన్, కుష్టు యొక్క సైన్ అంటే దాని సూచన ఏంటి అంటే పాపానికి గుర్తుగా కుష్టు వాళ్ళందరికీ సంక్రమించడం చూస్తాం. వారు ఒంటి మీద వచ్చిన కుష్టు కంటే వారి హృదయంలో ఉన్న పాపమే చాలా భయంకరమైంది కదా. ఇప్పుడు కుష్టు తగ్గడం కంటే భయంకరమైనటువంటి పాపం పోవడం ఇంకా పెద్ద విషయం. యేసు ప్రభు కుష్టు తగ్గించడానికి జస్ట్ ముట్టాడంతే, కానీ పాపం పోవడానికి ముట్టలా, పాపం పోవడానికి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఏది పెద్దదో చెప్పాలి మీరు. కుష్టు చిన్నదా? చిన్నదేనా? పాపం పెద్దదా కాదా? పెద్దదే. కాబట్టి పాపం కంటే కుష్టు చిన్నది, కుష్టు కంటే పాపం పెద్దది. కాబట్టి యేసు ప్రభు నీ పాపం పోవునుగాక నోటితో చెప్పలేదు, కానీ యేసు ప్రభు చాలామందికి చెప్పాడు. వాళ్ళందరికీ కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు యేసు ప్రభు? శిలువ మీదకి తెచ్చాడు వాళ్ళందరికీ కూడా. మధ్య మధ్యలో స్వస్థపరిచాడు కదా. నీ పాపం పోవునుగాక మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో 5వ వచనం చెప్పాడు కదా, నీ పాపం పో. వాళ్ళందరూ ఆడికి తీసుకొచ్చాడు యేసు ప్రభు? శిలువ మీదకి తీసుకొచ్చాడు అవన్నీ. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపం పోవడానికి మన కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది. ఆ కుష్టు కలిగిన పాపులైనటువంటి మనల్ని తన దగ్గరకు రమ్మని ఆహ్వానించడం, మనల్ని రొమ్మును ఆనించుకోవడం, ఆ చెయ్యిని తీసి రొమ్మును పెట్టుకోవడం మనకేం చూపిస్తుందంటే మన ప్రభువు కూడా మనల్ని ఎంతో ప్రేమగా తోలివేయక, నీచులని అనక మనల్ని దగ్గరకు తీసుకోవడాన్ని చూపిస్తుంది. ఆ చెయ్యిని మళ్ళీ ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? మళ్ళీ రొమ్మును ఆనించుకోమంటే రొమ్మును ఆనించుకున్నాడంట. ఈ కుష్టంతా ఆ రొమ్ము తీసేసుకుంది. అవునా? ఆ రొమ్ము కుష్టును వెల్లడి చేసింది. అదే రొమ్ము కుష్టును ఏం చేసింది? స్వస్థపరిచింది. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న యోహానుని గురించి మీరు చూస్తారు కదా. యేసు రొమ్మును ఆనుకుంటే విషయాలు తెలిసినాయి. యేసు రొమ్మును ఆనుకుంటే మన తప్పిదాలు కూడా బయటకు వస్తాయి. ఇక్కడ నేను అదే మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు రొమ్మున ఆనించుకున్న చెయ్యి తన దగ్గరికి మనల్ని తీసుకున్నాడు. మన పాపాలన్నిటి నుంచి విమోచించడానికి ప్రేమ చూపించాడు, తాళిమి చూపించాడు, ఓర్చుకున్నాడు, సిలువకి ఎక్కాడు. ఆయన మన కొరకై రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ సూచన చూపించాడు. ఇప్పుడు నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే చెయ్యి రొమ్ము నానించుకుంటే కుష్టు వచ్చింది, మళ్ళీ రొమ్ము నానించుకుంటే కుష్టు తగ్గింది. దీన్ని ఏం చేయాలా? వాళ్ళకి ఏం చేయాలి దీన్ని? అంతే కదా. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం అక్కడ ఏం చెప్తున్నాడు ఇది మాట. నిర్గమకాండం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన యెడల రెండో దాన్ని బట్టి విందురు. రెండో దాన్ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? వింటారు. రెండో దాన్ని బట్టి వాళ్ళు వింటారు. కాబట్టి ఈ మాట మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళు మాట వినటానికి వాళ్ళ ఎదుటి దీన్ని ప్రదర్శించాలి. వాళ్ళ ఎదుటి నువ్వేం చేయాలి? దీన్ని ప్రదర్శించాలి. అది ఇప్పుడు ఆయన చెయ్యి తీసి ఇక్కడ పెట్టడం, కుష్టు రావటం, మళ్ళీ తీయడం, మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం, మళ్ళీ కుష్టు పోవడం ప్రదర్శించాలి. ఇప్పుడు మోషే చూపించిన ప్రదర్శన నమ్మకాన్ని తీసుకొస్తుంది. కానీ కుష్టుని తీసేసిన ప్రదర్శన మనకేంటిది? ఏంటిది? మనకైతే ఏంటిది? మనకేం ప్రదర్శించబడింది? ఈ లోకాలకు పంపించిన యేసు ప్రభు మనకేం ప్రదర్శిస్తున్నాడు అంటే నమ్మకం కలిగించడానికి సిలువ. ఏంటి చెప్పండి?
గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సిలువ వేయబడిన వాడైనట్లు యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. 3వ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను అంటాడు ఆయన. ఏమా, మనందరికీ వ్యక్తిగత ప్రత్యక్షత ఉంటుంది. అది లేకపోతే మన విశ్వాసంలోకి ఖచ్చితంగా రాలేము. ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత అవసరం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్లుగా మనోనేత్రం తెరవబడకపోతే మనకు విశ్వాసం అనేది ఖచ్చితంగా రాదు. మనకు ఆ ప్రత్యక్షత ఉంటుంది, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటుంది. నేను ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనే పదాన్ని అక్కడ చూస్తారు మీరు. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మీ మనోనేత్రములు ఏం చేయబడ్డాయి? ఏది మామూలు నేత్రం కాదు, ఇది మనోనేత్రం. అది 2 కొరింథీ 4:4 ప్రకారం ఈ లోక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? అయితే యేసుప్రభు దాన్ని తెరిచాడు అంతే కదా. ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయన ప్రదర్శన మన కన్నులకు అనుగ్రహించబడ్డప్పుడు మన మనోనేత్రం ఏం చేయబడింది? తెరవబడింది. మనమందరం విశ్వాసంలోకి రాగలిగాం. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రభు తన ప్రత్యక్షతని ఇచ్చాడు. కాబట్టి సంఘ ప్రత్యక్షత అనేది చూస్తాం, వ్యక్తిగత ప్రత్యక్షత కూడా మనం చూస్తాం. మన కన్నులు ఎదురు ప్రదర్శించబడ్డాడు. అందుకనే ఆయనను మహాత్యం ఎట్టిదో తెలుసుకోవాలని ఈ పదాలన్నీ ఇక్కడ రాయబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు మనకేమిచ్చాడు చెప్పండి? ఆయన మన పాప పరిహారకుడిగా ప్రత్యక్షత మనకు ఇవ్వబడింది. ఆయన మనను ప్రేమించిన వాడుగా మనకు ప్రత్యక్షత ఇవ్వబడింది. అప్పుడే మనకు దేవుని మీద ఏమేర్పడింది? నమ్మకం. మోషే మీద నమ్మకం అల్టిమేట్గా ఎవరి మీదకి తీసుకెళ్తుంది? అది దేవుని మీదకి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ సూచన అక్కడ మనం చూస్తాం. సూచన కాదు, యేసు ప్రభు మనకు చేసింది. ప్రాణమే సిలువలో ఏం చేశాడు? ఆయన పెట్టాడు. ఈ ప్రదర్శన మన కన్నులకు ఏం చేశాడు? ఆయన బయలుపరిచాడు. అలాగ మనల్ని విశ్వాస్యతలోకి, నమ్మకత్వంలోనికి, మన జీవితాన్ని పరిశుద్ధతలోనికి ఆయన తీసుకొచ్చాడు. వాళ్ళకి సూచన చూపించి నమ్మించాడు. నీకు నాకు సిలువ మీదకి ఎక్కి ప్రాణం పెట్టడం ద్వారా మన హృదయంలోకి ఏమిచ్చాడు? ఆయన నమ్మకాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సూచన, ఈ ప్యాసేజ్లో ఉన్న ఈ షార్ట్, ఈ చిన్న మెసేజ్ ఏంటంటే, దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే ఈ రెండవ సూచన. మీకు మొదటి సూచన ఏంటంటే, సామాన్యమైన కర్రను దేవుడు ఉపయోగించుకోగలిగాడు. మనం చెప్పింది మనల్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. రెండోది ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నా ప్రభు నాకు ఎలాంటి వాడు అంటే పాప పరిహారకుడు, కుష్టును బాగు చేసిన వాడు, నా పాపాన్ని తీసివేసాడు. ఈ ప్రత్యక్షత ఖచ్చితంగా ప్రజలకి అవసరం. 3 మాటలు నమ్మాలి, వినాలి, ప్రత్యక్షత కావాలి. ఇక్కడ 3 సూచక్రియలు ఉన్నాయి. కర్ర, చెయ్యి, ఏటి నీళ్లు. ఈ 3 ఇక్కడ ఉంటాయి. మీరు తర్వాత చూడండి వాటి గురించి. ఇవి నమ్మకానికి, మాట వినే తత్వానికి, ప్రత్యక్షతగా తీసుకొస్తాయి. ప్రత్యక్షత అని చెప్పాను కదా ఇప్పుడే. మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి, వెలిగించబడ్డాయి. అది ప్రత్యక్షతను చూపిస్తుంది. కాబట్టి ఇలాగా మనల్ని ప్రభు ఏం చేశాడంటే రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆ సూచక్రియ వాళ్ళకు ఉపయోగపడిందేమో కానీ మనకైతే యేసు ప్రభు సిలువ మీద ప్రదర్శన మనల్ని విశ్వాసంలోనికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ సంగతి ఇది. కాబట్టి ఇలాగ ప్రభు మనలను రక్షించాడు, నమ్మకత్వంలోనికి తీసుకొచ్చాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెంత వందనాలు చెల్లిస్తున్నాము. నిన్న నేడు నిరంతరం అనేక రీతిగా ఉండి మార్పు చెందిన దేవ స్తోత్రాలు. మా పాపము మీ వద్దకు వస్తే కానీ వెల్లడి కాలేదు. మరలా మా పాప జీవితంతో, పాడైపోయిన హృదయంతో, పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వస్తే మాకు ప్రాయశ్చిత్తం ఇవ్వబడింది. అవును ప్రభువా,
అయ్యా నేను పాపిని, నా దోషం తొలగించు, నన్ను కడుగని మళ్ళీ నీ చెంతకొచ్చే అవకాశం మీరు మాకు ఇచ్చారు. నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. మీకెంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ఆ యొక్క చెయ్యి మా జీవితాన్ని చూపిస్తుంది, ఆ రొమ్ము మా ప్రభువుని చూపిస్తుంది. ఆ చెయ్యి బాగానే ఉందిలే అనుకున్నాం, నాకేం పర్వాలేదు అనుకున్నాం, కానీ రొమ్ము నానిస్తే తప్ప తెలియలేదయ్యా మా పాపం ఏంటో. నీ దగ్గరకు వస్తే తెలియలేదయ్యా మా దోషం ఏంటో. అలాగే దోషాన్ని వెల్లడి చేసిన ప్రభువుగా అంతటితో ఆగలేదు, కానీ మళ్ళీ రమ్మన్నారయ్యా, మళ్ళీ ప్రేమ చూపించారు. నేను నిన్ను కడుగుతాను రమ్మని చెప్పి నన్ను మమ్మల్ని నీ యొక్క రొమ్ము నానించుకున్నారు. మా కుష్టు తొలగించి మమ్మల్ని బాగు చేశారు. మీకెంతో స్తోత్ర వందనాలు చెల్లిస్తూ, మీరు చేసిన మేలన్నిటిని బట్టి స్తుతిస్తూ, మా యవనస్తులైన బిడ్డలను దీవించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, మా తప్పిదాన్ని, మా పాపాన్ని సమస్తాన్ని కడగడానికి మీరు కాచి అమూల్యమైన రక్తాన్ని మా ప్రభుని బిడ్డల మీద ప్రోక్షింప చేయండి, మాకు అందుబాటులో ఉంచండి. మమ్మల్ని ఇంక బలపరిచి మీరే వాడుకోమని ప్రార్థన చేస్తూ, చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలమైన ఆడపర్యంతరం సార్వత్రిక సంఘంలో సాలు పరిశుద్ధులకు చేరొచ్చిన ప్రేమ బిడ్డలందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.